హలో అండి, అందరికీ నమస్కారం. డే 1 వీడియో మీకు ఎలా అనిపించింది? ఇది వచ్చేసి డే 2 అండి. ఈరోజు మన జర్నీ వచ్చేసి పాటా నుంచి గౌరీకొండకి. సో ఇంకా మనమైతే బాబా దగ్గరికి వెళ్ళిపోదాం. యాత్ర స్టార్ట్ అవ్వగానే ఎప్పట్లాగే నడుచుకుంటూ బాబాతో వెళ్ళిపోదాం. మీరు మాత్రం వీడియోని మిస్ అవ్వద్దు, చివరి వరకు చూసేయండి. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఏంటంటే నిన్నట్లాగా డ్రై ఫ్రూట్స్ ఎనర్జీ కోసం. ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయిపోతుంది. ఇట్లా ఈ ఘాట్ రోడ్ మీద వెళ్తే ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ నుండి వ్యూ చూడండి, హిమాలయ పర్వతాలు ఎంత అందంగా కనపడుతున్నాయి. ఈ వీడియోలో ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదండి. ఎందుకంటే ఒకవేళ మీరే నా ప్లేస్లో ఉంటే మీరు ఎలాంటి అనుభూతిని అయితే చెందుతారో నేను అలాంటి అనుభూతిని మీకు ఇవ్వాలనుకుంటున్నా. అందుకోసం నేను ప్రయత్నం అయితే చేస్తానండి. ఆ మహాదేవుడితో కలిసి చేసే ఈ ప్రయాణాన్ని ఇంకా దగ్గరగా ఫీల్ అవ్వండి. చూడండి, గౌరీకొండ అయితే ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. ఇది రోడ్డు, కానీ మనం ఇప్పుడు ఇలా వెళ్తున్నాం. ఇది వచ్చేసి బడాసు అనే గ్రామం అండి. మనకి ఇక్కడే వాటర్, అలాగే టీ, కాఫీ. అక్కడికి పోతే ఏదో స్వీట్ కూడా పెడుతున్నాను. అయితే మన డోలీ ఉందన్నమాట. ఒక 5 మినిట్స్ ఆగుతుంది. తినాలనుకుంటే పూరి, చోలే కర్రీ, అలాగే స్వీట్ తీసేసుకున్నానండి. ఇది కేసరి అనుకుంటా మరి. ఇక్కడ ఏంటంటే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ కూడా ఇస్తున్నారు. ఇదిగోండి, మనకైతే ఒక బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్, అలానే ఒక కమల పండు అయితే ఇచ్చారండి. హర హర మహాదేవ్. ప్రతి గ్రామంలో అలా డోలీ వచ్చే ముందు వాళ్ళైతే భక్తులైతే పూలతో ఆహ్వానిస్తారు. చూడండి, ఇక్కడైతే స్కూల్ పిల్లలు చూడండి ఎంత చక్కగా నిల్చున్నారు. ఎల్లుండి యాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి, కేదార్నాథ్ అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి చూడండి, జనాలు అయితే వచ్చేస్తున్నారు ఇప్పుడే ముందుగానే.
ઓછું છે. સીતાપુર આ રામપુર કોઈ છે, આ રામપુર છે. આ બધા જો અત્યારે చాలా సేపటి తర్వాత మళ్ళీ డోలీ అయితే కదిలింది. ఇక్కడైతే రోడ్ వర్క్ జరుగుతుందండి. యాత్ర కోసమే సిద్ధం చేస్తున్నట్టు. ఇప్పుడే సీతాపూర్ అనే గ్రామానికి అయితే వచ్చేసాం మనం. అక్కడైతే అరటి పండ్లు అలాగే మ్యాంగో జ్యూస్ ఇస్తున్నాం. మనకైతే ఒక యాపిల్ ఉన్న ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు మళ్ళీ. ఇప్పుడే మనం అయితే సోమరాయకి వచ్చేసామండి. ఇక్కడ నుండి ఇంకా గౌరీకొండ 6 కిలోమీటర్లు ఉంటుంది. సోమరాయకు ఇది పెద్ద ఊరు అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి. సరే అక్కడ చూడండి ఎన్ని గుర్రాలు ఉన్నాయో. ఇప్పుడు రేపు కేదార్నాథ్ పైకి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ అక్కడికి అనమాట వచ్చేది. ఈ కొండ ఉంది కదా, ఈ రాళ్ళు అయితే ఈ చోటు అనేది చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే ఆ కొండపై నుంచి ప్రతిసారి ఇట్లా రాళ్ళు అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇది కనపడుతుందా, దాన్ని నెట్ అండి. అది ఎందుకు కడతారంటే అలా ఇప్పుడు వాన పడ్డప్పుడు లేదంటే కొన్నిసార్లు రాళ్ళు అనేవి ఏమైందంటే జారి పడుతూ ఉంటాయి. ఆ నెట్ కట్టినప్పుడు ఏంటంటే ఆ రాళ్ళు అనేవి జారకుండా ఉండడానికి. ఇక్కడ కూడా మీకు కనపడుతుందా, మీకు కనపడుతుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది నెట్. సో ఫైనల్గా గౌరీకొండకి అయితే వచ్చేసామండి. చూడండి టైం వచ్చేసి 3:30 అవుతుంది. నా కాళ్ళు అయితే విపరీతంగా నొప్పి వస్తున్నాయండి, మామూలుగా కూడా కాదు. దానికి తోడు ఈ బ్యాగ్, పైగా ఈ ఎండ ఒకటి మామూలుగా లేదు పరిస్థితి. ఇదిగోండి అక్కడ నుండి కేదార్నాథ్కి అయితే మనం నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు గౌరీకొండలోని గౌరీమాయి మందిర్ దగ్గరకు అయితే వచ్చేసామండి. బాబా అయితే ఈరోజు ఇక్కడే స్టే చేస్తారు అనమాట. ఇది డే 2. సో డే 2 అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయినట్టే. రేపు డైరెక్ట్గా కేదార్నాథ్.
మొత్తానికైతే గౌరీకుండలో గౌరీదేవి దర్శనం కూడా అయితే చేసుకున్నాము. నిజం చెప్పాలంటే ఈరోజైతే కొంచెం కష్టంగా అనిపించింది, కానీ ఈ అనుభవం ఏదైతే ఉందో అనుభవం ఈ భక్తి వాటన్నిటిని మర్చిపోయేలా చేసిందండి. ఇకపోతే కనీసం ఒక్కసారైనా ప్రతి ఒక్కరు ఈ అనుభవాన్ని అయితే పొందాల్సిందండి. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర ఇది. కానీ ఇంతటి గొప్ప పవిత్రమైన యాత్రలో మన తెలుగు వాళ్ళు కనిపించకపోవడం నాకు చాలా బాధగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి స్టేట్ నుంచి ప్రజలైతే వచ్చారు, కానీ మన తెలుగు వాళ్ళు అయితే ఇంతవరకు నాకు కనిపించలేదు. ఒకవేళ ఎవరితో మాట్లాడదామన్నా మన తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేరండి. సో ఏదైతే మీరు రాకపోయినా సరే నేనైతే మీరు వస్తే ఎలా చూస్తారో అలానే చూపిస్తున్నానండి. దయచేసి నా వీడియోస్ని అయితే చూడండి, ఓకేనా? సో మొత్తానికైతే రెండో రోజు కూడా విజయవంతంగా పూర్తయితే అయిందండి. శరీరం అలసిపోయినా సరే మనసు మాత్రం చాలా ఆనందంగా ఉందండి. ఇంకా జర్నీ అయితే అవ్వలేదు, అసలైన జర్నీ రేపు మాత్రం అసలు మిస్ అవ్వకండి అండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన ట్రెక్కింగ్ రేపే అనమాట. ఏంటో తెలుసు కదా, కేదార్నాథ్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండి. ఇది వచ్చేసి మందాకిని రివర్ అండి, గౌరీకొండ దగ్గర. వ్యూ అయితే బాగుంది కదా. కాళ్ళు అయితే మట్టి కొట్టుకుపోయినాయి, వెళ్ళి ఆ రివర్లో వాష్ చేసుకున్నాం. ఇప్పుడే కాళ్ళు అయితే కడుక్కున్నానండి, కానీ వాళ్ళైతే స్నానం చేస్తున్నారు. ఒక్కొక్కరు చూడండి, మామూలు చల్లగలేవు వాటర్ అయితే, కానీ వాళ్ళు మాత్రం స్నానమే చేస్తున్నారు ఏకంగా. యాత్ర జర్నీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. డే 3లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి, ఓకేనా? బాయ్ బాయ్. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్.